చంద్రబాబు బోండా ఉమానిధి గురించి వివరణ తీసుకోవాలి, అంబటితో వేదిక ఎందుకు పంచుకున్నారు, వేదిక పంచుకున్న తర్వాత చేసిన వ్యాఖ్యల మీద కూడా వివరణ తీసుకోవాలని చెప్పి కోరారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం, ఏ సందర్భంలో కూర్చున్నాం? మేమన్నా రాజకీయాలు మాట్లాడామా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని దించేసేదానికి ఏమైనా కుట్ర చేశామా? నేను పెట్టిన మీటింగ్ కాదు అది. కాపు సంఘాలు కలిసి ఒక సంతాప సభ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంతాప సభకి బోండా ఉమ్మను కూడా పిలిచారు కావాలి. ఆయన కూడా వచ్చాడు. పక్క కూర్చున్నాం, రాజకీయ నాయకులు మాట్లాడుకున్నాం. ఈయనే కాదు, తెలుగుదేశం నుంచి వచ్చింది చాలా మంది వచ్చారు, జనసేన నుంచి కూడా వచ్చారు. జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు వచ్చాడు, ఇంకా జనసేనకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల నుంచి వస్తే ఏంటి చంద్రబాబు కడుపుమని నాకు అర్థం కాల. లేదా బోండా ఉమామహేశ్వరరావు ఏదైనా అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాడు అనుకుంటే ఆ మాట మాట్లాడండి. సంతాప సభకు ఎందుకు వెళ్ళారు, వేదిక ఎందుకు పంచుకున్నారు? ఏ బోండా ఉమ్మే పంచుకున్నాడా? మొన్న రాజమండ్రిలో జరిగితే నెహ్రూ వచ్చాడు. నెహ్రూ మాతో పాటు కలిసి కూర్చున్నాడు. మేము కూడా అక్కడ పలకరించాను, వెళ్ళి నెహ్రూ గారు బాగున్నారా ఏంటి సంగతి అని. ఏంది ఇది నాకు అర్థం కాల. ఎక్కడ పోతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారి మతి భ్రమించిందా, లేకపోతే పిచ్చెక్కిందా? నాకు అర్థం కావటంలా. ఏంటి, ఒక సంతాప సభలో ఒక విషాదాన్ని పంచుకునేటప్పుడు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే విభిన్న పార్టీలకు చెందిన వాళ్ళు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పెళ్లిళ్ళు కూడా కలుసుకోకూడదు, విషాద సంఘటనలు కూడా కలుసుకోకూడదు, ఓ పుట్టినరోజులు కూడా కలుసుకోకూడదు. ఏంది నాకు అర్థం కాలేదు. మాది గొడ్ల పార్టీ అంటాడు. ఆయన తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ. ఏంటి కార్యక్రమం నాకు అర్థం కాలేదు.